హలో డివైన్ సోల్స్, వెల్కమ్ టు సనత్న టారో. ఇది ఒక టైమ్లెస్ వీడియో అండి. ఈరోజు వీడియోలో మీ పర్సన్స్ అసలు మీతో ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళ డీప్ ఇంటెన్షన్లో వాళ్ళకున్న రీజన్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడకపోవడానికి అసలు కారణాలు ఏంటి అనేది ఈ రీడింగ్లో మనం డీటెయిల్గా చూద్దాం. మీ పర్సన్స్ యొక్క నేమ్స్ని మీ మనసులో అనుకోండి. వాళ్ళు మీతో ఎందుకు మాట్లాడట్లేదు, రీజన్ ఏంటి అనేది సో అడగండి యూనివర్స్ని, ఏంజెల్స్ని. సో యూనివర్స్ అండ్ డివైన్, మా పర్సన్స్ చూస్తున్న వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ పర్సన్స్ ఎందుకు వాళ్ళతో మాట్లాడట్లేదని రీజన్ ఏంటో తెలియచేయండి. అలానే ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ కార్డ్ చూద్దాం. ద క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. చూడండి, ప్రస్తుతం మీ పర్సన్స్ మాట్లాడాలనుకుంటున్నా సరే పైకి అంత నార్మల్గా కనిపిస్తున్నా మీ పర్సన్ మనసులో మాత్రం ఒక ఎమోషనల్గా వాళ్ళకు ఒక లోపల చాలా చాలా ఎమోషనల్గా ఒక భయం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఒక యుద్ధం నడుస్తుంది అని చెప్పచ్చు. సో వాళ్ళు చాలా చాలా ఎమోషనల్గా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళ మనసులో ఏం దాగుంది, ఎందుకు వాళ్ళు మీతో మాట్లాడకుండా ఇలా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మీ పర్సన్స్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏదైతే ఉందో సో అక్కడ వాళ్ళు కొంచెం బాధపడ్డారని చెప్తున్నారు. పాస్ట్ రిగ్రెట్స్ ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ డిసప్పాయింట్మెంట్స్ వల్లనే ఇప్పుడు వాళ్ళు ఇంత బాధలో ఉండడానికి రీజన్ అనేది చెప్తున్నారు. సో ఆ డిసప్పాయింట్మెంట్ వల్లనే, ఆ మూడీనెస్ వల్ల సో మీతో కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీకు మళ్ళీ ప్రపోజ్ చేసి మీ దగ్గరికి రావాలి, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇలా అనిపిస్తుంది. కానీ రాలేకపోతున్నారు. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు అనుకుంటున్నంత ఎక్స్పెక్టేషన్స్లో యాక్షన్స్లో చూపించలేకపోతున్నారు ఒకటి. అండ్ వాళ్ళ ఈగో కూడా అడ్డొస్తుందని చెప్తున్నారు. ఎంత మాట్లాడాలనిపించినా సరే వాళ్ళకి లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల, భయం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్స్ ఎంత భయం ఉన్నా సరే లోపల ఇంటెన్షనల్గా ఒక చిన్న ఆశ అయితే ఉందని చెప్తున్నారు. సో ఎట్లయినా సరే మళ్ళీ కొత్తగా ఒక స్టెప్ తీసుకోవాలి. సో వాళ్ళకి ఒక ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎప్పుడైనా మెసేజ్ చేయాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది ఏంటని ఒక ప్లాన్ చేయాలి, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి అని ఒక ఆలోచన అయితే ఉంది. కానీ వెంటనే మళ్ళీ ఏమనుకుంటున్నారంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయం వేసేస్తుంది. సో క్లారిటీ లేదు. ఏదైతే నో కాంటాక్ట్ని ఒక కాంటాక్ట్ తీసుకురావడానికి చేసే యాక్షన్స్ ధైర్యం లేక మీ పైన మిమ్మల్ని కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ మీ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు. మిమ్మల్ని ఒక స్పైయింగ్ నేచర్ అయితే ఉంది మీ మీద. సో స్పై చేస్తున్నారు. మీతో మాట్లాడాలంటే కొంచెం భయం కూడా ఉంది. సో మెసేజ్ చేసినా సరిగ్గా మాట్లాడతారా, మళ్ళీ ఏమన్నా రిజెక్ట్ చేస్తారా, మళ్ళీ ఏమన్నా హార్డ్ వర్డ్స్ యూస్ చేసి మళ్ళీ ఏమన్నా మాటలు అంటారేమో, మళ్ళీ ఎమోషనల్గా బాధ పెడతారేమో, పాస్ట్లో డిసప్పాయింట్ అయినట్టు, రిగ్రెట్ అయినట్టు మళ్ళీ అవ్వాల్సి వస్తుందేమో, నా అంతటా నేనే వెళ్తే, నా అంతటా నేనే తగ్గి వెళ్తే అని ఒక ఇలాంటి డౌన్ ఎనర్జీస్లో ఉన్నారని చెప్తా. ఒక నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్తా, ఒక నెగిటివ్ ఆలోచనలో ఉన్నారు. సో మీ పర్సన్స్ ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా వాళ్ళు ఇన్సైడ్ ఫీలింగ్స్ని ఎమోషనల్గా వాళ్ళు అన్స్టేబుల్గా ఉన్నారు. సో వాళ్ళ ఎమోషనల్ అన్స్టేబుల్స్ని బయటకు తీసుకురావాలంటే మీరు ఫస్ట్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైతే క్లారిటీగా వాళ్ళతో మాట్లాడండి. సో కాంటాక్ట్లో లేని వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇది. సో ఎనర్జీస్ క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.